మేము చిన్ను బర్త్డేని బడ్జెట్లో ఇంట్లోనే ఒక థీమ్తో సింపుల్గా సెలబ్రేట్ చేసాం. దానికోసం మేము ఏ వస్తువులు తీసుకున్నాం, ఎక్కడ తీసుకున్నాం, ఎంత బడ్జెట్ అయింది నేను మీకు క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆ రౌండ్ షేప్ ఉంది కదా, అది నాకు సంథింగ్ లైక్ 500 అనుకుంటా. నేను మీషోలోనే ఎందుకు తీసుకున్నానో అది కూడా చెప్తాను. అండ్ నేను అనిమల్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నా. దానికి తగినట్టు నాకు చాలా అయితే కనిపించాయి. ఇంకా నాకు మంచిగా రేటింగ్ బాగుండి అండ్ మంచి ఎక్కువ బొమ్మలు అనిమల్స్ అనిపించినవి ఒక 2 సెట్లు అయితే ఆర్డర్ పెట్టా. యాక్చువల్గా ఒక సెట్ అయితే సరిపోతుంది. ఏదో అందులోనే ఇలా బెలూన్ ఊపేది, దానికి ఆ రింగుకి బెలూన్స్ తగిలించినకి ఒక టేపు అండ్ కొన్ని అనిమల్ బెలూన్స్ అండ్ లైటింగు, బ్యాక్ డ్రాప్కి నెట్ కూడా ఇచ్చారు. ఈ అనిమల్ బెలూన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. ఒక్కసారి ఊపిన తర్వాత మొత్తం బెలూన్ లాగా పెద్దగా వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని రీయూజ్ అయితే చేసుకోలేం. వన్స్ ఊపిన తర్వాత ఇంకా అలా బెలూన్స్ లాగానే ఉంటాయి. మాకైతే ఇందులో ఒక 5 బెలూన్స్ వచ్చాయి, 5 అనిమల్ బెలూన్స్. అండ్ నార్మల్ బెలూన్స్ అయితే చాలానే వచ్చాయి కౌంటు. ఎల్లో వైట్ బెలూన్స్ అయితే కొంచెం తక్కువ వచ్చాయి. లైట్ గ్రీన్ ఎక్కువ బ్రైట్ గ్రీన్ బెలూన్స్ అయితే చాలా ఎక్కువ వచ్చాయి. అండ్ ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా వర్తీ అనిపించింది. జస్ట్ సమ్ 340 రూపీస్ అంతే. బట్ చాలా ఐటమ్స్ అయితే ఇచ్చాడు. లైటింగ్స్, బెలూన్ ఊపేది, వెనకాల బ్యాక్ డ్రాప్ నెట్టు, సమ్ టేపు అండ్ బర్త్డే బ్యానర్ కూడా ఇచ్చారు. బర్త్డే బ్యానర్ కూడా అనిమల్స్తో చాలా బాగుంది. ఇదే బర్త్డే బ్యానర్ ఇలా ఉంది కదా పైన, లోపల కూడా ఈ అనిమల్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది బర్త్డే బ్యానర్ అయితే. సో ఇలా ఈ ఐటమ్స్ అన్నీ వచ్చాయి ఈ ఒక్క సెట్లోనే. మనం అనిమల్ థీమ్ ప్లాన్ చేసుకుంటే ఆ ఒక్క సెట్ చాలు. ఇది వచ్చి ఫొటోస్, అంటే ఇప్పుడు న్యూ బార్న్ ఫోటో ఒకటి, 1 మంత్ ఫోటో ఒకటి, 2 మంత్స్ ఫోటో ఒకటి, అలా ఎవ్రీ మంత్ ఫోటో ఒకటి పెట్టచ్చు. బట్ ఇది ఆర్డర్ నాకు కొంచెం లేట్గా రావడం వల్ల నేను ఫొటోస్ తీసుకోలేకపోయాను. సో దీన్నైతే నేను యూజ్ చేయలేదు. కాకపోతే ఇదేం నాకు అంత మంచిగా అయితే అనిపించట్లేదు. అది జస్ట్ ఒక పేపరు, అంత స్ట్రాంగ్గా కూడా లేవు ఆ పేపర్స్, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మేబీ ఫోటో ఉంటుందో ఉండదో అయితే నాకైతే అర్థం కావట్లా, అంత వర్త్ అయితే కాదు. అండ్ ఇది హాఫ్ బర్త్డే బ్యానర్ ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే మనకి అనిమల్ థీమ్లో హాఫ్ బర్త్డే అనేది ఎక్కడ లేదు నేను సెర్చ్ చేసిన వాటిలో. సో నాకు హాఫ్ మంత్ అనేది మెయిన్ కాబట్టి, నేను 6 మంత్స్ది బర్త్డే కాబట్టి, సో నేను దానికోసమని ఇది ఆర్డర్ పెట్టాను. నేను చెప్పాను కదా ఇంకొక సెట్ కూడా ఆర్డర్ పెట్టానని. ఇదైతే సింపులే, ఇది జస్ట్ 180 రూపీసే. కానీ దీంట్లో కూడా బాగున్నాయి అనిమల్స్. నేను ఇదైతే 2 సెట్స్ ఆర్డర్ పెట్టా. బట్ నాకు ఒక్కటే రిసీవ్ అయింది, 2 అయితే రాలేదు. నేను కస్టమర్ కేర్ ట్రై చేసా కంప్లైంట్ చేయడానికి, బట్ వాళ్ళు ఏమో సరిగా రెస్పాండ్ అవ్వాలి. ఇంక సరేలే అని చెప్పి లైట్ తీసుకున్నా. అండ్ ఫైనలీ ఇలా నెట్ వేసి ఇలా కొంచెం ట్రై చేసాం. బట్ ఆ నెట్ అయితే ఉండలేదు. ఎలాగో మాది రింగ్ ఉంది కదా, సో రింగ్ ఉంటుంది కాబట్టి అది ఎలాగో కనిపించదని చెప్పి దాన్ని రిమూవ్ చేసాం. సో ఇలా డెకరేట్ చేసాం. సో ఫైనల్గా ఇలా వచ్చింది. ఇలా హాఫ్ వేటు అని బర్త్డే కేక్ కూడా హాఫ్ కేక్ని ఆర్డర్ ఇచ్చాం. సో సింపుల్గా ఇలా ఇంట్లోనే డెకరేట్ చేసాం అనిమల్ థీమ్తో. నేను ఎందుకు మీషోనే ఎంచుకున్నానంటే, మీషోలో అయితే మనకి బడ్జెట్లో వస్తుంది. అండ్ బడ్జెట్లో వచ్చినా ఒకవేళ మన పాత ప్రోడక్ట్స్ అనుకున్నా ఎలాగో మనం 1 టైమే యూజ్ చేస్తాం వాటిని. ఆ రింగు కావాలంటే నాకు ప్లాస్టిక్ రింగ్ వచ్చింది. అలా కాకుండా మంచి ఐరన్ రింగ్ పెట్టుకుంటే మనకి ఫ్యూచర్లో కూడా ఏమన్నా ఫంక్షన్స్కి డెకరేషన్స్కి యూజ్ అవుతుంది. అది ఒక్కటి మంచిగా తీసుకుంటే చాలా అనిపించింది. మిగతా ఈ బెలూన్స్ ఇవన్నీ ఎలాగో 1 డేనే కాబట్టి కొంచెం మీషోలో అయితేనే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఒకవేళ యూజ్ చేసినవి బెలూన్స్ కానీ అయితే ఇవ్వలేరు. ఒకవేళ ఆ బ్యానర్స్ ఇచ్చినా మనం చెక్ చేసుకోవచ్చు. నాకైతే మంచివే వచ్చినాయి. అండ్ మనకి తక్కువ బడ్జెట్లో మీషోలో అయితేనే మనం ఇలా సింపుల్గా ఇంట్లో ఇంకా బాగా డెకరేట్ చేసుకోవచ్చు. మేము ఇలా సింపుల్గా చేసాం, ఇంకా బాగా డెకరేట్ చేసి ఉండొచ్చు. బట్ మాకు అంత టైం లేకపోయింది. ఎందుకంటే ఆర్డర్స్ అనేవి ఆ రోజు అప్పుడే డెలివరీ వచ్చాయి. ఇంకా ఇమ్మీడియట్గా మేము ఇలా ప్రిపరేషన్స్ చేసాము. సో ఏదో అలా ఫాస్ట్గా అలా చేసేసాం. బట్ ఫైనల్లీ మేమైతే సింపుల్గా మెమరబుల్గా ఇలా చిన్న హాఫ్ బర్త్డేని అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో నా ఒపీనియన్ అయితే మీషోలోనే సింపుల్
బడ్జెట్లో కావాలంటే మీషోలోనే షాపింగ్ చేస్తే బెటరు. అండ్ కొంచెం రేటింగ్ కూడా చూసి తీసుకుంటే మ్యాక్సిమం మంచివే వస్తాయి అన్నారు, కానీ యూజ్డ్ ప్రోడక్ట్స్ ఇస్తారు మీషోలో అని. బట్ నాకైతే ఎక్కడ అలా, నేను ఇంతవరకు ఆర్డర్ పెట్టిన వాటిలో నాకు యూజ్డ్ ప్రోడక్ట్స్ అయితే పెద్దగా రాలేదు. అన్ని కొత్తవి మంచి ప్యాకింగ్వే వచ్చాయి. ఒకవేళ మనకు అలా యూజ్డ్ అనిపిస్తే మనం రిటర్న్ కూడా పెట్టచ్చు. సో మీషో అయితే ప్రాబ్లం లేదు. కాకపోతే డెలివరీ అనేది చాలా లేట్గా ఉంటుంది. మనకిప్పుడు ఈరోజు బర్త్డే అనుకో, మనం 1 వీక్ ముందు లేదా ఒక 8-9 డేస్ ముందు ఆర్డర్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా టైంకి వస్తాయి. డెలివరీ అనేది కొంచెం బాగా లేట్ ఇస్తారు మీషోలో, అదొక్కటి డ్రాబ్యాక్. రిమైనింగ్ అన్నీ నాకైతే మంచిగానే అనిపిస్తున్నాయి. బట్ నేను బట్టలు అయితే అంతగా తీసుకోలే, కానీ ఇలా డెకరేషన్ అయితే కొంచెం మీషోనే నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ మేము పెట్టినవన్నీ బడ్జెట్లో మీకు లింక్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా సింపుల్గా చిన్నుకి ఇంకా ఆ రోజు ఈవినింగ్ కేక్ కటింగ్ చేసి ఫ్యామిలీ మొత్తం ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. మా సెలబ్రేషన్స్ అన్నీ ఇలా జరిగాయి.